ఈరోజు ఈ వీడియోలో మనం సింపుల్ ఫ్యూచర్ గురించి మాట్లాడబోతున్నామండి. ఈ సింపుల్ ఫ్యూచర్ని ప్రధానంగా 5 విషయాలుగా మాట్లాడతాం. మీరు ఈ వీడియోని చివరి వరకు చూడగలిగితే ఈ సింపుల్ ఫ్యూచర్ని ఎందుకు వాడతాము, తర్వాత పర్ఫెక్ట్ సెంటెన్సెస్ని ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఎలా రాయాలో మీకు నేను వివరిస్తాను. అలాగే మధ్య మధ్యలో మీకు కావాల్సిన కొన్ని యూస్ఫుల్ టిప్స్ కూడా ఈ సింపుల్ ఫ్యూచర్లో నేను మీకు ఇవ్వబోతున్నాను. సో ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ నెంబర్ 1, ఫ్యూచర్ యాక్షన్స్ విత్ టైమ్ ఇండికేటర్స్. భవిష్యత్తులో జరుగుతాయి అన్న పనులకి ఈ సింపుల్ ఫ్యూచర్ని మనం వాడతాం. ఇందులో వాడే టైమ్ ఇండికేటర్స్ సహాయంతో మనం వాటిని గుర్తించవచ్చు. ఎగ్జాంపుల్స్: నంబర్ 1, ఐ షాల్ కమ్ టుమారో. ఇక్కడ కీవర్డ్ టుమారో అండి. నంబర్ 2, వీ షాల్ అటెండ్ ద పార్టీ ఇన్ నెక్స్ట్ వీక్. ఇక్కడ ఇన్ నెక్స్ట్ వీక్ తర్వాత వచ్చే వారంలో అనేది అక్కడ కీవర్డ్ అనమాట. షీ విల్ హ్యావ్ ఎ జాబ్ ఇన్ ఫ్యూచర్. ఇన్ ఫ్యూచర్ అన్నది ఇక్కడ ఒక కీవర్డ్. 4th వన్, హీ విల్ బీ అట్ వర్క్ ఆఫ్టర్ ఎ వైల్. ఆఫ్టర్ ఎ వైల్ అంటే కాసేపు తర్వాత, అది కూడా ఫ్యూచర్ కాబట్టి ఇది ఒక టైమ్ ఇండికేటర్ అవుతుంది. అండ్ 5th వన్, దే విల్ బికమ్ జాబ్ హోల్డర్స్ ఆఫ్టర్ 5 years. ఇక్కడ ఆఫ్టర్ 5 years అన్నది ఒక కీవర్డ్ అండి. ఇలా ఫ్యూచర్ కీవర్డ్స్ని వాడుతూ మనము ఫ్యూచర్ రిలేటెడ్ యాక్షన్స్ని చెప్పడానికి ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని మనం వాడతాం. అండ్ యూస్ఫుల్ టిప్స్, అందులో నంబర్ 1, బ్రిటిష్ ఇంగ్లీష్లో షెల్ని ఫార్మల్ యూసేజ్గా వాడతారండి, అది కూడా ఫస్ట్ పర్సన్స్తో. ఇన్ బ్రిటిష్ ఇంగ్లీష్ షెల్ ఈజ్ యూస్డ్ ఫర్ ఫార్మల్ యూసేజ్ విత్ ఫస్ట్ పర్సన్స్. ఇక్కడ ఫస్ట్ పర్సన్స్ అంటే ఐ అండ్ వీ అండి. అంటే ఐ వచ్చినప్పుడు ఐ షెల్, వీ వచ్చినప్పుడు వీ షెల్ అని వాడతామండి. అండ్ సింపుల్ ఫ్యూచర్ యొక్క సెకండ్ యూసేజ్కి వస్తే, ఇన్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఫర్ కండిషన్స్, టైమ్ అండ్ పర్పస్. నేను ఇదివరకే కాంప్లెక్స్ సెంటెన్సెస్ మీద ఒక వీడియో చేస్తున్నాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, కావాలంటే మీరు చూడొచ్చు. ఈ సింపుల్ ఫ్యూచర్ని కాంప్లెక్స్ సెంటెన్సెస్లో మెయిన్ క్లాస్లో వాడతారండి, అది కూడా సబార్డినేట్ క్లాస్లో మనకి కీవర్డ్స్గా యాజ్ సూన్ యాజ్, ఇఫ్, వెన్, సో దాట్, ఎక్సెట్రా ఇలాంటివి వస్తూ ఉంటాయన్నమాట. ఇది ఎందుకు వాడతామంటే ఒక కండిషన్ని, టైంని, ఒక పర్పస్ని చెప్పడానికి ఈ కాంప్లెక్స్ సెంటెన్సెస్లో సింపుల్ ఫ్యూచర్ని ముఖ్యంగా వాడతారు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. నంబర్ 1, యాజ్ సూన్ యాజ్ ఐ గెట్ మనీ ఐ విల్ పే యూ. ఇది ఒక టైంని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ మనకి కీవర్డ్ యాజ్ సూన్ యాజ్. మనం వెన్ అనే కీవర్డ్ని వాడి కూడా టైంని చెప్పవచ్చు. నంబర్ 2, ఇఫ్ యూ ప్రాక్టీస్ వెల్ యూ విల్ విన్. ఇది ఒక కండిషన్ని తెలుపుతోంది. ఇక్కడ వాడిన కీవర్డ్ ఇఫ్ అండి. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ ఆమ్ లెర్నింగ్ హిందీ నౌ సో దాట్ ఐ షాల్ కమ్యూనికేట్ వెల్ ఇన్ ద నార్త్ ఇండియా. ఇక్కడ సో దట్ అనే కీవర్డ్ని పర్పస్ కోసం మనం వాడుతున్నాం. అంటే ఈ కీవర్డ్ సో దట్ అనేది మనకి పర్పస్ని తెలియజేస్తుంది అని అర్థం అండి. అండ్ థర్డ్ యూసేజ్ ఆఫ్ దిస్ సింపుల్ ఫ్యూచర్ ఫర్ జనరల్ ప్రిడిక్షన్స్. ప్రిడిక్షన్ అంటే జరగబోయేది ఊహించడం మరియు ముందుగానే చెప్పడం అన్నమాట. మనం పర్సనల్గా ఫీల్ అయ్యే కొన్ని విషయాలు ఫ్యూచర్లో జరగవచ్చు లేదా జరుగుతాయి అని చెప్పడానికి మనం ఈ టెన్స్ని వాడతాం. ఇలాంటి వాటిని చెప్పడానికి సాధారణంగా మనం ఐ థింక్, ఐ డోంట్ థింక్ లేదా ఐ ప్రిడిక్ట్ అనే ఎక్స్ప్రెషన్స్ని వాడతాం. ఎగ్జాంపుల్స్: నంబర్ 1, ఐ థింక్ హీ విల్ కమ్ ఫస్ట్ ఇన్ ద రేస్. నంబర్ 2, I don't think she will get government job. Number 3, I predict it will rain today. సో ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఐ థింక్ హీ విల్ కమ్ ఫస్ట్ ఇన్ ద రేస్ అంటే అతను రేస్లో ఫస్ట్ వస్తాడని నేను అనుకుంటున్నాను. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ థింక్ షీ విల్ గెట్ గవర్నమెంట్ జాబ్. తను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటుందని నేను అనుకోవట్లేదు. నంబర్ 3, ఐ ప్రిడిక్ట్ ఇట్ విల్ రైన్ టుడే. నేను ఊహిస్తున్నాను, నేను గెస్ చేస్తున్నాను ఈరోజు వర్షం పడవచ్చు. ఇలా ఈ యూసేజ్కి మనం వాడతామండి. అండ్ యూస్ఫుల్ టిప్స్లో నంబర్ 2 ఇప్పుడు షల్ ఐ అన్నది ఇట్ ఇండికేట్స్ ఆఫర్, వెరాజ్ షల్ వీ ఇండికేట్స్ సజెషన్ అనమాట. షల్ ఐ అని అడుగుతున్నప్పుడు అది ఒక ఆఫర్ గాను, షల్ వీ అని అడుగుతున్నప్పుడు అది ఒక సజెషన్ గాను ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్స్: షల్ ఐ క్యారీ యువర్ బ్యాగ్ అంటే నేను మీ బ్యాగ్ని మోయొచ్చా. ఇది ఒక ఆఫర్ లాంటిది, నీకు బరువు అవుతుందేమో నేను మోస్తా అని చెప్పడం లాంటిది. నంబర్ 2, షల్ వి ప్లే గేమ్స్. ఇది ఒక సజెషన్ లాంటిది, అంటే మనం గేమ్స్ ఆడదాం అని ఒక సజెస్ట్ చేయడం లాంటిది అనమాట. అండ్ నంబర్ 4th యూసేజ్ ఆఫ్ సింపుల్ ఫ్యూచర్,
ఎంఫసిస్ ఆన్ ఇంటెన్షన్స్ ఆర్ ఫిక్స్డ్ అరేంజ్మెంట్స్. అంటే ఎంఫసిస్ అంటే నొక్కి చెప్పడం అని అర్థం. మన ఉద్దేశాలని కానీ లేదా ఫ్యూచర్లో ఖచ్చితంగా చేస్తాం అన్న పనులను నొక్కి మరీ చెప్పడానికి ఈ టెన్స్ని వాడచ్చు. ఇది రెండు రకాలుగా చెప్పచ్చు. ఒకటి విల్ ప్లస్ V1 వాడి, రెండవది గోయింగ్ టు ప్లస్ V1ని వాడి. ఈ రెండిట్లో ఏది వాడాలి అన్నది పూర్తిగా మన చాయిసేనండి. ఎగ్జాంపుల్ నెంబర్ 1 చూద్దాం. ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్ సూన్. అండ్ ఇదే దాన్ని మనం గోయింగ్ టుతో ఎలా రాయొచ్చు అంటే ఐఎమ్ గోయింగ్ టు లెర్న్ ఇంగ్లీష్ సూన్. ఈ సెంటెన్స్ మనకి మన దగ్గర ఉన్నటువంటి లేదా మనకున్నటువంటి ఒక ఇంటెన్షన్ గురించి చెప్తుంది. నెంబర్ 2 దే విల్ బీ హియర్ టుమారో. ఇదే దాన్ని ఎలా రాయొచ్చు ఇంకో విధంగా అంటే దే ఆర్ గోయింగ్ టు బీ హియర్ టుమారో. ఈ సెంటెన్స్ మనకి ఒక ఫ్యూచర్ ఫిక్స్డ్ యాక్షన్ అంటే భవిష్యత్తులో ఖచ్చితంగా జరుగుతాయి అన్న వాటి గురించి మనకి తెలియజెప్తుంది అనమాట. అండ్ యూస్ఫుల్ టిప్స్లో నెంబర్ 3 ద ప్రజెంట్ కంటిన్యూస్ ఫార్మ్ am is are plus V4 is also used for future fixed actions అనమాట. మనం ప్రజెంట్ కంటిన్యూస్ని వాడి కూడా ఫ్యూచర్లో జరగబోయే కొన్ని ఫిక్స్డ్ యాక్షన్స్కి దీన్ని వాడచ్చు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ ఆమ్ మీటింగ్ ద ప్రెసిడెంట్ దిస్ ఈవినింగ్. దిస్ ఈవినింగ్ అనేది ఫ్యూచర్ ఇండికేషన్, ఐ ఆమ్ మీటింగ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి స్ట్రక్చర్ అండి. మరి వీటిని వాడి ఎలా వాడుతున్నామంటే అందుకే చెప్పాం ఐ ఆమ్ మీటింగ్ ద ప్రెసిడెంట్ దిస్ ఈవినింగ్. ఇది ఒక ఫ్యూచర్ ఫిక్స్డ్ యాక్షన్. వీటిని చెప్పడానికి మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేసి ఇలా ఫ్యూచర్ ఫిక్స్డ్ యాక్షన్స్ని మనం వాడచ్చు. నెంబర్ 2 దే ఆర్ కమింగ్ నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ అనేదేమో ఫ్యూచర్ కీవర్డ్, దే ఆర్ కమింగ్ అన్నదేమో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఈ రెండింటికి అసలు లింక్ ఉండదు, కానీ ఇదొక ఫ్యూచర్ ఫిక్స్డ్ యాక్షన్ అంటే ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేటువంటి యాక్షన్ కాబట్టి మనం ప్రజెంట్ కంటిన్యూస్ ఫామ్ని యూజ్ చేసి ఫ్యూచర్లో జరగబోయేటువంటి ఫిక్స్డ్ యాక్షన్ని మనం చెప్పచ్చు. నెంబర్ 3 మిస్టర్ నరేంద్ర మోడీ ఈజ్ అడ్రస్సింగ్ ద నేషన్ టుమారో. అంటే రేపు అడ్రస్ చేయబోతున్నారు. సో ఇది కూడా ఒక ఫిక్స్డ్ యాక్షన్ అయి ఉండడం వల్ల ప్రజెంట్ టెన్స్ని ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేసి ఫ్యూచర్ టెన్స్ రెఫరెన్స్ మనం వాడచ్చు అనమాట. అండ్ ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్ యొక్క 5th యూసేజ్ చూద్దామండి. 5th వన్ ఆబ్లిగేషన్స్ అండ్ డ్యూటీస్ ఇన్ లీగల్ డాక్యుమెంట్స్. కొన్ని అనివార్యమైన పనులను లేదా విధులను తెలపడానికి మనం షల్ని ఎక్కువగా ఫ్యూచర్ టెన్స్లో వాడుతూ ఉంటామండి. అందులో నెంబర్ 1 యూ షల్ నాట్ కిల్ ఎనీ యానిమల్ ఇన్ దిస్ రీజన్. ఈ ప్రాంతంలో మీరు జంతువుల్ని చంపకూడదు. ఇదొక ఆబ్లిగేషన్, ఓకేనండి, ఇదొక కంపల్షన్. అలాంటప్పుడు మనం షల్ని వాడతాం. నెంబర్ 2 ఓనర్ షల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ వెహికల్స్. యజమానులే వారి వెహికల్స్కు వారి వాహనాలకు బాధ్యులు. ఇది కూడా ఒక రకమైన ఆబ్లిగేషన్. ఇలా మనం ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని వాడతామండి. ఇప్పుడు మనం స్ట్రక్చర్స్ని ఉపయోగించి సెంటెన్సెస్ని ఎలా రాయాలో చూద్దాం. ముందుగా యాక్షన్ స్ట్రక్చర్స్ చూద్దాం. అందులో పాజిటివ్ ఆన్సర్ స్ట్రక్చర్ ఇలా ఉంటుందండి. స్ట్రక్చర్స్ ఆఫ్ యాక్షన్ పాజిటివ్ ఆన్సర్ సబ్జెక్ట్ విల్ V1 ఆబ్జెక్ట్. దీన్ని బేస్ చేసుకొని మనం ఎగ్జాంపుల్స్ ఎలా రాయాలో చూద్దాం. ఎగ్జాంపుల్ నెంబర్ 1 హీ విల్ గో హోమ్ టుమారో. హీ సబ్జెక్ట్, విల్ ఒక మోడల్ వర్బ్, గో V1, హోమ్ టుమారో ఇదంతా ఆబ్జెక్ట్ కిందకి వచ్చేటువంటి ఫ్రేజ్ అండి. అండ్ నెంబర్ 2 దే విల్ బై క్లోత్స్ నెక్స్ట్ వీక్. దే సబ్జెక్ట్, విల్ మోడల్ వర్బ్, బై అనేది V1, రిమైనింగ్ ఆల్ ఇట్ కమ్స్ ఇన్ టు ఆబ్జెక్ట్ పొజిషన్. అండ్ వీటికే నెగిటివ్ ఆన్సర్లు ఎలా రాయాలో చూద్దాం. నెగిటివ్ ఆన్సర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. సబ్జెక్ట్ విల్ నాట్ V1 ఆబ్జెక్ట్. మనం విల్ నాట్ని వోంట్ అని రాయొచ్చు, అది మీకు తెలిసిన విషయమే. అందులో నెంబర్ 1 హీ వోంట్ గో హోమ్ టుమారో. అక్కడ హీ విల్ గో హోమ్ టుమారో. నెగిటివ్కి వచ్చేసరికి హీ విల్ నాట్ కాస్త వోంట్ అవుతుంది కాబట్టి హీ వోంట్ గో హోమ్ టుమారో. నెంబర్ 2 దే వోంట్ బై క్లోత్స్ నెక్స్ట్ వీక్. దే విల్ బై క్లోత్స్ అంటే పాజిటివ్ ఆన్సర్, దే వోంట్ బై క్లోత్స్ అంటే నెగిటివ్ ఆన్సర్. ఈ రెండు సెంటెన్సెస్ని మనం క్వశ్చన్స్కి ఎలా రాయాలో ఇప్పుడు మనం చూద్దాం. క్వశ్చన్ స్ట్రక్చర్, పాజిటివ్ క్వశ్చన్ స్ట్రక్చర్ ఇలా ఉంటుందండి. విల్ సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. ఎగ్జాంపుల్ విల్ హీ గో హోమ్ టుమారో. అతను రేపు ఇంటికి వెళ్తాడా? ఎస్ హీ విల్ గో హోమ్ టుమారో. ఇలా పాజిటివ్ క్వశ్చన్కి పాజిటివ్ ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. నెంబర్ 2 విల్ దే బై క్లోత్స్ నెక్స్ట్ వీక్. వాళ్ళు నెక్స్ట్ వీక్ బట్టలు కొంటారా? దీనికి ఆన్సర్గా దే విల్ బై క్లోత్స్ నెక్స్ట్ వీక్. ఇలా పాజిటివ్ క్వశ్చన్కి పాజిటివ్ ఆన్సర్. నౌ నెగటివ్ క్వశ్చన్ స్ట్రక్చర్.
వోంట్ సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. వోంట్ హీ గో హోమ్ టుమారో, అతను రేపు ఇంటికి వెళ్ళడా. ఇలా నెగిటివ్ క్వశ్చన్ రాసేటప్పుడు మనం ఈ నెగిటివ్ క్వశ్చన్ స్ట్రక్చర్ని వాడతామండి. వోంట్ హీ గో హోమ్ టుమారో, అతను వెళ్ళడా. ఎస్, హీ వోంట్ గో హోమ్ టుమారో, అతను రేపు ఇంటికి వెళ్ళడు. సెకండ్ క్వశ్చన్, వోంట్ దే బై క్లోత్స్ నెక్స్ట్ వీక్, వాళ్ళు వచ్చే వారం బట్టలు కొనరా. ఎస్, దే వోంట్ బై క్లోత్స్ నెక్స్ట్ వీక్, వాళ్ళు కొనరు. ఇలా నెగిటివ్ క్వశ్చన్కి నెగిటివ్ ఆన్సర్. సో ఇంతటితో స్ట్రక్చర్స్ ఆఫ్ యాక్షన్ కంప్లీటెడ్ అండి. మనం ఇప్పుడు స్ట్రక్చర్స్ ఆఫ్ పొసెషన్ చూద్దాం. ఇందులో పాజిటివ్ ఆన్సర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. సబ్జెక్ట్ విల్ హ్యావ్ ఆబ్జెక్ట్ అన్నమాట. ఎగ్జాంపుల్స్ ఇందులో నెంబర్ 1, ఐ విల్ హ్యావ్ ఎ జాబ్ ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో నాకు ఒక జాబ్ ఉంటుంది. ఇది ఒక పొసెషన్, నేనేం కలిగి ఉంటానో అని చెప్తున్నా. అండ్ షీ విల్ హ్యావ్ సమ్ వర్క్ టుమారో, ఆమెకి రేపు కొంచెం పని ఉంటుంది. ఇలా ఆమెకి ఏముంటుంది, నాకేముంటుంది, ఇలా చెప్పడం అనమాట. దీన్నే నెగిటివ్లో రాస్తే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. సబ్జెక్ట్ ఓంట్ హ్యావ్ ఆబ్జెక్ట్. ఓంట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, విల్ నాట్ని మనము షార్ట్ ఫామ్లో రాస్తే మనం ఓంట్ అని పిలుస్తామండి. సో దీనికి ఎగ్జాంపుల్స్, ఐ వోంట్ హ్యావ్ ఎ జాబ్ ఇన్ ఫ్యూచర్, నాకు భవిష్యత్తులో ఒక జాబ్ ఉండదు. ఉంటుందంటే ఐ విల్ హ్యావ్, ఉండదు అంటే ఐ వోంట్ హ్యావ్. నెక్స్ట్, షీ వోంట్ హ్యావ్ సమ్ వర్క్ టుమారో, ఆమెకి రేపు కొంచెం పని ఉండదు. ఉంటుంది అంటే షీ విల్ హ్యావ్, ఉండదు అంటే షీ వోంట్ హ్యావ్. వీటికే మనం క్వశ్చన్స్ని ఎలా రాయాలో స్ట్రక్చర్స్ ద్వారా చూద్దాం. పాజిటివ్ క్వశ్చన్, విల్ సబ్జెక్ట్ హ్యావ్ ఆబ్జెక్ట్. సో మోడల్ వర్బ్ విల్ అనేది ముందుకు వచ్చేస్తుందండి క్వశ్చన్స్లో. సో నెంబర్ 1, విల్ యూ హ్యావ్ ఎ జాబ్ ఇన్ ఫ్యూచర్, నీకు ఫ్యూచర్లో జాబ్ ఉంటుందా. ఎస్, ఐ విల్ హ్యావ్ ఎ జాబ్ ఇన్ ఫ్యూచర్. ఇలా పాజిటివ్ క్వశ్చన్కి పాజిటివ్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, విల్ షీ హ్యావ్ సమ్ వర్క్ టుమారో, ఆమెకి కొంచెం వర్క్ ఉంటుందా రేపు. ఎస్, షీ విల్ హ్యావ్ సమ్ వర్క్ టుమారో. ఇలా అనమాట నెగటివ్ క్వశ్చన్ స్ట్రక్చర్. వోంట్ ప్లస్ సబ్జెక్ట్ హ్యావ్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. అండ్ సేమ్ ఎగ్జాంపుల్స్కి ఇప్పుడు మనం చూద్దాం. వోంట్ యూ హ్యావ్ ఎ జాబ్ ఇన్ ఫ్యూచర్, నీకు ఫ్యూచర్లో జాబ్ ఉండదా. అవును, ఐ వోంట్ హ్యావ్ జాబ్ ఇన్ ఫ్యూచర్, నాకు ఉండదు. ఇలా నెగిటివ్ క్వశ్చన్కి నెగిటివ్ ఆన్సర్. అండ్ నెంబర్ 2, వోంట్ షీ హ్యావ్ సమ్ వర్క్ టుమారో, ఆమెకి రేపు కొంచెం పని ఉండదా. ఎస్, షీ వోంట్ హ్యావ్ సమ్ వర్క్ టుమారో, ఆమెకు కొంచెం పని ఉండదు. నెగిటివ్ క్వశ్చన్, నెగిటివ్ ఆన్సర్. నౌ లెట్ us మూవ్ ఇన్ టు ఫైనల్ కాన్సెప్ట్, స్ట్రక్చర్స్ ఆఫ్ స్టేటస్. స్టేటస్ అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ అండి, మన స్థితి గురించి చెప్తుంది అది. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. పాజిటివ్ ఆన్సర్ స్ట్రక్చర్, సబ్జెక్ట్ విల్ బీ ఆబ్జెక్ట్. అక్కడేమో యాక్షన్లో సబ్జెక్ట్ విల్ V1 ఆబ్జెక్ట్, అండ్ పొజిషన్కి వచ్చేసరికి సబ్జెక్ట్ విల్ హ్యావ్ ఆబ్జెక్ట్. అదే మన స్టేటస్కి వచ్చేసరికి సబ్జెక్ట్ విల్ బీ ఆబ్జెక్ట్ అండి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. వీ విల్ బీ అట్ అవర్ హోమ్ సూన్. సూన్ అంటే ఇప్పుడు కాదు, కొద్దిసేపు తర్వాత, అది కూడా ఫ్యూచర్ కాబట్టి మనం అలా చెప్పచ్చు. వీ విల్ బీ అట్ అవర్ హోమ్ సూన్ అంటే తొందరలోనే మేము మా ఇంట్లో ఉంటాం, ఇలా అనమాట. నెంబర్ 2, హీ విల్ బీ అ డాక్టర్ ఆఫ్టర్ 2 years. మేబీ అతను డాక్టర్ కోర్స్ చేస్తుండొచ్చు 2 ఏళ్ల తర్వాత, అది కూడా ఫ్యూచరే కాబట్టి ఇలాంటి కీవర్డ్స్ మనం వాడచ్చు. హీ విల్ బీ అ డాక్టర్ అంటే అతను ఒక డాక్టర్ అవుతాడు, డాక్టర్గా ఉంటాడు, అతను స్టేటస్ అన్నమాట అది. అండ్ వీటికి మనం ఇప్పుడు నెగిటివ్ ఆన్సర్స్ ఎలా రాయాలో చూద్దామండి. నెగిటివ్ ఆన్సర్ స్ట్రక్చర్, సబ్జెక్ట్ వోంట్ బీ ఆబ్జెక్ట్. సేమ్ ఎగ్జాంపుల్స్కి నెగిటివ్ సెంటెన్సెస్ ఇప్పుడు మనం చూద్దాం. నెంబర్ 1, వి వోంట్ బీ అట్ అవర్ హోమ్ సూన్. మేము కాసేపట్లో మా ఇంట్లో ఉండము. ఉంటాము అంటే వి విల్ బీ, ఉండము అంటే వి వోంట్ బీ అనమాట. నెక్స్ట్, హీ వోంట్ బీ అ డాక్టర్ ఆఫ్టర్ 2 years. అతను 2 ఏళ్ళ తర్వాత డాక్టర్గా ఉండడు. ఉంటాడు అంటే హీ విల్ బీ అ డాక్టర్, ఉండడు అంటే హీ వోంట్ బీ అనమాట. నెక్స్ట్, వీటిని క్వశ్చన్స్కి ఎలా కన్వర్ట్ చేయాలి, ఏ స్ట్రక్చర్ని వాడి అంటే చూద్దాం. పాజిటివ్ క్వశ్చన్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. విల్ సబ్జెక్ట్ బీ ఆబ్జెక్ట్. ఇది స్టేటస్ కాబట్టి V1 కానీ హ్యావ్ కానీ మనకి రావండి, బీ ఫామ్స్ వస్తాయి, అందులో కూడా ప్లెయిన్ బీ అనమాట. అండ్ క్వశ్చన్ చూద్దాం. నెంబర్ 1, విల్ యూ బీ అట్ యువర్ హోమ్ సూన్. మీరు మీ ఇంట్లో తొందరలోనే ఉంటారా. యాస్, వి విల్ బీ అట్ అవర్ హోమ్ సూన్. మేము మా ఇంట్లో తొందరలోనే ఉంటాం, ఇలా ఆన్సర్ చెప్పచ్చు. అండ్ సెకండ్ క్వశ్చన్, విల్ హీ బీ అ డాక్టర్ ఆఫ్టర్ 2 years. అతను 2 ఏళ్ళ తర్వాత డాక్టర్గా ఉంటాడా, డాక్టర్ అవుతాడా అని చెప్పట్టమాట. అవుతాడా అంటే బికమ్ వాడతాం, ఉంటాడా డాక్టర్గా ఉంటాడా అని చెప్పాలంటే బీ వాడతాం, అంతేనండి. విల్ హీ బీ అ డాక్టర్ ఆఫ్టర్ 2 years. ఎస్, హీ విల్ బీ అ డాక్టర్ ఆఫ్టర్ 2 years. అతను డాక్టర్గా ఉంటాడు. నెక్స్ట్,
వీటికే నెగటివ్ క్వశ్చన్స్ ఎలా రాయాలో ఇప్పుడు మనం చూద్దాం. వోంట్ సబ్జెక్ట్ బి ఆబ్జెక్ట్, ఇది నెగటివ్ క్వశ్చన్ స్ట్రక్చర్ అండి. దీని ప్రకారం మనం ఎగ్జాంపుల్స్ ఎలా రాయాలో ఇప్పుడు మనం చూద్దాం. నంబర్ 1, వోంట్ యూ బీ అట్ యువర్ హోమ్ సూన్, నువ్వు తొందరలోనే లేదా మీరు తొందరలోనే మీ ఇంట్లో ఉండరా అని అడుగుతామన్నమాట. ఎస్ వి వోంట్ బీ అట్ అవర్ హోమ్ సూన్, ఇలా నెగిటివ్ ఆన్సర్ కూడా మనం ఇవ్వచ్చు. అండ్ సెకండ్ క్వశ్చన్, వోంట్ హీ బీ అ డాక్టర్ ఆఫ్టర్ 2 years, అతను 2 ఏళ్ళ తర్వాత డాక్టర్గా ఉండడా? ఎస్ హీ వోంట్ బీ అ డాక్టర్, అతను ఉండడు, ఇలా అనమాట. సో మనం పాజిటివ్ అండ్ నెగటివ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అన్నీ నేర్చుకొని ఉండాలండి. సో దట్ స్పోకెన్ ఇంగ్లీష్ కూడా చాలా యూజ్ అవుతుంది. సో ఈ వీడియోలో మనం సింపుల్ ఫ్యూచర్ డెఫినేషన్, యూసేజెస్, యూస్ఫుల్ టిప్స్, స్ట్రక్చర్స్ అలాంగ్ విత్ ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాం. అండ్ హోప్ ఈ వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. నా నెక్స్ట్ వీడియోలో నేను ప్రజెంట్ కంటిన్యూస్, నెక్స్ట్ సిరీస్లో ఇంతవరకు మనకి సింపుల్ టెన్సెస్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ మనం కంటిన్యూస్ టెన్సెస్, ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్సెస్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. అండ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ అండ్ రెఫర్ టు అవర్ ఛానల్ టు యువర్ ఫ్రెండ్స్. See you all in the next video.